డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అదే ఇంకా రెడీ కాలేదా? రెడీ వారు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. గుర్తు లేకపోతే పిచ్చిగా ఉంటుందమ్మా. అయ్యగారు, ఏ మేనేజర్ పెళ్లివారు వచ్చారా? పెళ్లివారు రాలేదండి. స్టేషన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి పెళ్లి కొడుకు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నా కూతురు ఆ శ్రీధర్కు నచ్చలేదా? ఈడియట్. నువ్వు ప్రభాకర్ రావుతో సంబంధం కలుపుకోవాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. డాడీ, ఎందుకు నచ్చలేదని కారణం రాశారా? కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఎందుకమ్మా బాధపడతావు? బాధపడాల్సింది వాడు. దీన్ని తలదన్నే సంబంధం ఇంకొకటి తీసుకొస్తాను. ఊరుకో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు మీరు? నా పేరు శంకర్రావు అండి. ప్రభాకర్ గారి కంపెనీలో నన్ను అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. ఉద్యోగ విషయం అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మేనేజర్ గారు కనపడాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నాకు ఉద్యోగం వచ్చిన ఈ శుభ సందర్భంలో ప్రభాకర్ రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను. అలాగా బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఎంతవరకు చదువుకున్నావు బాయ్? ఎంఏ అండి, గోల్డ్ మెడలిస్ట్. తల్లిదండ్రులు ఉన్నారా? లేదండి, ట్యూషన్ చెప్పుకుని నన్ను నేను పోషించుకున్నాను. వెరీ గుడ్. స్వయం కృషి మీద పైకి వచ్చావన్నమాట. పెళ్ళయిందా? లేదండి. Stupid. అబ్బా 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 అబ్బా. ఏమిటయ్యా ఇది? అమ్మాయి గారు నాతో ఆడలేకపోతున్నారండి. హలో, హలో, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఆఫీస్ పని మీద నాన్నగారితో మాట్లాడాలని వచ్చాను. లేదండి, ఆయన మార్నింగ్ జాగింగ్కి వెళ్ళారు. అయితే వారు వచ్చిందరా మాట్లాడాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న సాయం చేస్తారా? ఏమిటండి? మార్నింగ్ నుంచి మీరు ఆడలేదు చేస్తున్నారు. నాతో ఒక్క గేమ్ ఆడండి ప్లీజ్. నేనా అండి? నేనే ఏంటి, ఆ రోజు మా డాడీతో చెప్పారు కదా మీరు పెద్ద ఛాంపియన్ అని. ఆల్ రైట్, ఆ రాకెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. సారీ అండి, వెరీ సారీ. దెబ్బేం తగలేదు కదా? హలో, శంకర్రావు గారు ఉన్నారా? లేరమ్మా, ఆయన రాలేదమ్మా. ఆయనకు ఒంట్లో బాగాలేదట్టమ్మా. ఒంట్లో బాగాలేదా? అదే, సరే, థ్యాంక్ యూ. హలో, మీరా? ఏమిటైనా వచ్చారు? రండి. అదేంటండి మీరు రండి పొండి మాట్లాడుతున్నారు? సరే, మర్చిపోయాను. ఆఫీస్ ఫోన్ చేశానండి. మీకు ఒంట్లో బాగాలేదని తెలుసు. జ్వరం. వెంటనే పరిగెత్తి వచ్చేసాను. చాలా థ్యాంక్స్.
డాక్టర్ని చూసారా? డాక్టర్ని చూడాల్సిన అర్జెంట్ ఏం లేదు. అలా అనకండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని. అక్కర్లేదు. చూడు, ఈ జ్వరాలకి మనం మందులు ఇచ్చి మర్యాద చేసామనుకో ఇక్కడే పర్మనెంట్ గెస్ట్ లో తిష్టేసి కూర్చుంటాం. అదే మనం ఏ లంకడం చేసి మర్యాద చేసామనుకో బాబో ఇక్కడ ఉంటే ఆహారం కూడా దొరకదని పారిపోతుంది. పర్వాలేదే, మీరు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా హాస్యాలు చేస్తున్నారు. వేరే హాస్యాలు రావు కదా. కూర్చో. చూడు భారతి, నువ్వు ఇక్కడ రావటం నాకు చాలా సంతోషమే. కానీ ఎవరైనా చూస్తే చూడండి. అది కాదు, ఎంతైనా నువ్వు యజమాని కూతురు కదా, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని. చూడండి, నా మనసుకు నచ్చిన పనులు నేను చేస్తాను. దాని గురించి అనవసరంగా ఎవరైనా కమెంట్ చేస్తే ఐ డోంట్ కేర్. యూ డోంట్ కేర్ బట్ ఐ డూ కేర్, యు సీ. ప్లీజ్, నిజంగా నేను ఇక్కడికి వచ్చింది 2 పనుల మీద. 2 పనులు? ఒక పనిగా చేస్తుంటే సీరియస్ గా మాట్లాడండి. వెరీ సీరియస్, సారీ. yes. నెంబర్ 1, మీ ఆరోగ్యం ఎలా ఉందని చూడడానికి వచ్చాను. నా ఆరోగ్యానికి ఏం పర్వాలేదు, మామూలు జ్వరం రేపు ఎల్లుండి తగ్గిపోతుంది. రెండోది, మన పెళ్లి విషయం. పార్వతి, అవునండి, ఏ అర్హతలు ఉన్న వ్యక్తి నా భర్తగా కావాలని నేను కోరుకున్నాను. అవన్నీ ఆ భగవంతుడు మీలోనే చూపించాడు. పార్వతి, ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఎలా తెలిసిందనే? ఈ శంకర్ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. అది కాదు నాన్న. ఏది కాదు? సారీ సార్. నో, మీ ఇద్దరిని క్షమించను. నేను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, ఇక మీదట నన్ను సార్ అని పిలవకు, ఆవయ అని పిలువు. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానశృణ్వన్నోతిభిశ్చేదతాదనం మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్థితి భవంతో మహాంతో న గృహంతో. పార్వతి, నిజానికి నేను ఎంతో అదృష్టవంతుంది. నీ అంత చదువు సంస్కారం ఉన్న యువతిని నా జీవిత భాగస్వామిగా పొందగలిగాను. ఈ విషయంలో నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనేమి ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది. తన కోడల మెడలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ని చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు పెళ్లి పందిరిలో తాళి పట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నాగా. ఏమండి ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? అరే, నీతో చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు. స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించొచ్చు, ఒక్క నిమిషం కూర్చొని కాదు, వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు. ఇవాళ నేను ఒక మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నా దేవుడితో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓ ఎస్. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు, నేను చూడొచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్లే ముందు ఒక శుభవార్త, ఇటు రండి. నిజం? నిజంగానా? కమ్ కమ్. ఈ రోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. సిగ్గులేకపోతే సరే. అదేంటో కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పు. సిగ్గెందుకు? అవును,
మీకు ఆడపిల్ల కావాలా మోపిల్లాడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్ కవల పిల్లలు. ఓకే, లెట్ us సెలబ్రేట్.